గత 2-3 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్లు, బ్రిడ్జిలు పాడైపోతున్నాయి. అలాగే వేల ఎకరాల పంట కూడా నష్టపోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలోని మోతే, భీమ్గల్, బడా భీమ్గల్ గ్రామాలలో వరదకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జి మరియు పాడైన పంటలను సంబంధిత అధికారులు మరియు నాయకులతో కలిసి పరిశీలించారు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో కప్పలవాగు, పెద్దవాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనివల్ల పెద్ద మొత్తంలో బాల్కొండ నియోజకవర్గంలో పంట దెబ్బతింది. పంట నష్టంపై క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించాలని వ్యవసాయ అధికారులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. వేల్పూర్, మోతే మధ్యలో ఉన్న రోడ్డు కల్వర్టు పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరింది. గతంలో నూతన కల్వర్టు కొరకు నిధులు మంజూరు కాగా ఈ ప్రభుత్వం నిలిపివేసిందని, మళ్లీ ప్రభుత్వానికి కల్వర్టు నిర్మాణానికి అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఈ సందర్భంగా వారు ఆదేశించారు. నష్టం జరిగింది అన్న మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ అధికారులు లెక్కలు చూస్తేనేమో తక్కువ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మళ్ళీ ఇవాళ రేపు కూడా సర్వే చేసి ఫైనల్గా మీరు ఒక ఫిగర్కి రండి అని చెప్పినాను. నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వరి పంటకు ఎక్కడైతే వరి నష్టం జరిగిందో వరి పంటకు ఎకరానికి 25,000 రూపాయలు, అట్లాగే మొక్కజొన్నకు కూడా ఎకరానికి 25,000 రూపాయలు, సోయాకు కూడా 25,000 రూపాయలు. అంటే ఎక్కడెక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో 25,000 రూపాయలు ఎకరానికి రైతులకు నష్టపరిహారం సహాయం చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అట్లనే మా బాల్కొండ నియోజకవర్గంలో నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను. వేల్పూరు, రామన్నపేట పోయే దారిలో మరి అక్కడ కల్వర్ట్ ఉంటుంది, పూర్తిగా తెగిపోయింది. దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసి దాన్ని కల్వర్ట్ కట్టియాలి. మా ఆర్ఎండ్బి అధికారులకు కూడా దాన్ని వాళ్ళకు చూపించడం జరిగింది. అట్లనే ఈ భీమ్గల్, ఆర్మూర్ భీమ్గల్ రూట్లో భీమ్గల్ దగ్గర, బడా భీమ్గల్ దగ్గర ఏదైతే కపలవాగు మీద పెద్ద వంతెన ఉన్నదో ఈ వంతెన ఒక గర్డర్ పక్కకు స్లైడ్ కావడం జరిగింది. మరి ఎంత నష్టం జరిగింది, ఏమైంది ఇంకా ఇప్పుడే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.